జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక రాబోతుంది కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుందని చెప్పాలి. అంటే టీఆర్ఎస్ గెలుస్తుండొచ్చు. టీఆర్ఎస్ అంటే ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, వాళ్ళకి సంబంధించిన పార్టీ గెలుస్తుందని అనుకుంటారా? గెలవచ్చు. మాకు ఇక్కడ మరి ఆయనే తిరుగుతాడు, మరి ఇప్పుడు ఎవరు వస్తారో తెలియదు, ఆయననే రావచ్చు వస్తే అట్లా. అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఏం లేదంటారా? మాకైతే లేదు. ఎందుకు ఏం చేయలేదా కాంగ్రెస్ పార్టీ? ఏం చేయలేదు కాంగ్రెస్ వేస్ట్. మాకు ఏమి ఇచ్చిండు, ఏమి ఇవ్వలేడు. ఫ్రీ బస్ వస్తుంది కదమ్మా, ఏం చేసుకొని బస్సు ఏడికి పోవాలి, బస్సులో ఏడికి పోవాలి. ఉద్యోగాలు చేసుకుంటాడు పోతాడేమో, మేము ఏడికి పోతాం రోజు. ఏమన్నా బిజినెస్లు చేసుకుంటానికి ఏం లేదు. వాళ్ళు ఏమన్నా చేద్దామంటే ఏది లేదు. మాకు అన్నీ పెంచి వాడేసిండు. ఏడొస్తుంది ఉచిత కరెంట్ వస్తుంది, ఏం వస్తలేదు. మాకేం లేదు, వచ్చేటోళ్ళకి వస్తుంది. అన్నీ కట్టుకోవాలి, అన్ని బిల్లులు కట్టుకోవాలి. ఏం కట్టుకోకుండా చెప్పు. మాకైతే కాంగ్రెస్తో ఏ లాభం లేదు, అస్సలు లేదు. 500 లేదు, ఏం లేదు. ఎవరు చెప్పడు. ఇచ్చిండు అని మోకం ఇచ్చిండు. అరే భర్త చచ్చిపోయి 2 ఏళ్ళు పింఛన్ లేదు నాకు. 2 ఏళ్ళు అవుతుంది పెట్టి వచ్చిన, ఇప్పటిదాకా పింఛన్ లేదు. ఏమన్నా అడగాలి, ఎవరిని అడగాలి? ఆడు ఇస్తలేడు అంటుండు, ఇస్తలేడు. ఏం చేయమంటావు? మాకేం చేయమంటున్నావు అమ్మా? వాళ్ళ మీద పోయి అడుగుపో. ఏడపోయి అసలు రేషన్ కార్డులు లేవు. మా పిల్లలు పెట్టుకుని ఇప్పటిదాకా రేషన్ కార్డు రాలే, వస్తలేవన్నా. ఏమో ఇక మాకు అంత తెలియదు ఇక. కానీ